అతడు ఓ డెలివరీ బాయ్ జొమాటోలో పనిచేస్తూ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. ఉండేది విశాఖపట్నం. చుట్టుపక్కల వాళ్ళతో చాలా బాగుంటాడు. మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. చుట్టుపక్కల వారికి ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ముందుంటాడు. అలాంటి వ్యక్తి వారంలో 2 రోజులు కనిపించకుండా పోతాడు. వారంలో 2 రోజులు అతను ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు? ఇతడి పేరు మహేంద్ర సింగ్. ధోని కాదులేండి, పూర్తి పేరు మహేంద్ర సింగ్ చౌడా. విశాఖపట్నానికి చెందినవాడు. అక్కడ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. మనోడిది కార్పొరేట్ లెవెల్ లైఫ్ స్టైల్. వారంలో 5 రోజులు మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తాడు. మిగతా 2 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్. ఆ 2 రోజులు విశాఖపట్నంలో కనిపించడు. సిటీ వదిలి వెళ్లిపోతాడు. ఎక్కడికి వెళ్లినా బైక్ పైనే ప్రయాణం. అతనుండే ఏరియాలో మంచివాడనే పేరైతే ఉంది. వారానికి 5 రోజులు మాత్రమే ఫుడ్ డెలివరీ చేసే మహేంద్ర సింగ్ చౌడా మిగతా 2 రోజులు ఎక్కడికెళ్తాడు, ఏం చేస్తాడు అనేది అతడి గురించి తెలిసిన వారందరిలో కలిగే సందేహం. హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ లో ఈ మధ్య వరుసగా చైన్ స్నాచింగ్స్ జరిగాయి. వరుసగా 3 గొలుసు దొంగతనాలు చేశారు దొంగలు. ఒంటరి మహిళల మెడలో నుంచి నగలు కొట్టేశారు. చోరీ కేసులను సవాల్గా తీసుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దొంగల కోసం అణువణువు గాలించారు. అన్ని వీధులను జల్లెడపట్టారు. దాదాపు 300కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్లను ప్రతి క్షణం పరిశీలించారు. దాంతో దొంగ ఆచూకీ దొరికింది. దొంగ ఎవరో కాదు, ఇంతకు ముందు చెప్పుకున్న మహేంద్ర సింగ్ చౌడా. విశాఖపట్నంలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే మహేంద్ర సింగ్ చౌడా హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తాడు. విశాఖపట్నంలో వారంలో 2 రోజులు కనిపించకుండా పోయే మహేంద్ర సింగ్ ఆ 2 రోజులను హైదరాబాద్ లో గడుపుతాడు. బైక్ పైనే హైదరాబాద్ కు వస్తాడు. ఓ రోజంతా ఎంజాయ్ చేస్తాడు. 2వ రోజు తిరిగి విశాఖపట్నం వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ కనిపించిన ఒంటరి మహిళల మెడలో నుంచి నగలు లాక్కెళ్లిపోతాడు. మహేంద్ర సింగ్ చౌడా నేర చరిత్ర చాలా పెద్దది. 2012 నుంచి 2015 మధ్యలో 36 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. గతంలో మహేంద్ర సింగ్ పై పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా అతనేమీ మారలేదు. దొంగతనాలు ఆపలేదు. జూన్ 24న ప్రగతి నగర్లో ఓ మహిళ మెడలో నుంచి చైన్ దొంగలించాడు. 25న జగద్గిరిగుట్టలో మరో మహిళ మెడలో నుంచి గొలుసు తెంచుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దొంగ కోసం వెతకగా మహేంద్ర సింగ్ చౌడా పట్టుబడ్డాడు. అతడి నుంచి 55 తులాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. మహేంద్ర సింగ్ రాజస్థాన్ కు చెందినవాడని తెలుస్తోంది.